ఎందుకంటే నన్ను ఒక పోలీస్ ఆఫీసర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసినప్పుడు నా దగ్గర నైతికంగా పూర్తి స్థాయిలో రాజ్యాంగం ప్రకారం నా సెల్ ఫోన్ గుంజుకోవద్దు. ఒకటి, నన్ను అరెస్టు చేసే ముందు 41 CRP నోటీసులు ఇచ్చిన తర్వాత అరెస్టు చేయాలి. మరి భారత రాజ్యాంగం ఎక్కడ అమల్లో ఉంది? భారత రాజ్యాంగం ఎక్కడ పేపర్ల వరకే పరిమితం అయిపోయింది కదా, ప్రాక్టికల్ ఎక్కడ ఉన్నది? మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత బెదిరింపులకు పాల్పడ్డ పరిస్థితి కనబడుతుంది కదా. సో పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిస్థితి ఏం జరిగింది అనేది కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ భారత రాజ్యాంగం అనేది అమల్లో ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ భారత రాజ్యాంగం అమల్లో ఉంటే ఇక్కడ మణిపూర్లో జరిగిన సంఘటన కానీ మీ అందరికీ తెలుసు, భారతదేశ వ్యాప్తంగా, దాంతోపాటు ఈ భారతదేశ వ్యాప్తంగా పులామా దాడి కానీ, దాంతోపాటు రకరకాలుగా ఉన్నాయి దాడుల్ని. ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే అవి మస్తులు ఇస్తున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశంలో రాజ్యాంగం పేరుకే అమల్లో ఉందా, నిజంగా ప్రాక్టికల్గా అమల్లో ఉంది? సాధారణ పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా, ఇక్కడి ఓటర్గా నేను అడుగుతా ఉన్నా,